విజన్. నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయాలని ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పెదపూడి తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారుకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించి శుద్ధి చేసిన త్రాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికే డయేరియా కేసులు అధికమవ్వడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. శుద్ధి చేసిన జలాలు గ్రామాలకు పంపిణీ చేస్తున్నామని సంబంధిత అధికారులు చెప్పినప్పటికీ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు మంచినీరు అందటం లేదని, ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఈ జిల్లాలో అతిసార వ్యాధులు ప్రబలుతున్నాయి. దాదాపు 260 కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో గ్రామాల్లో పెదపూడి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది. ఎక్కడ కూడా శుభ్రం అనేది కనబడతలేదు. కాలువలో కాలువలో మురికాలు ఏవైతే ఉన్నాయో ఆ మురికాలలో పూడికలు తీయట్లేదు. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. మరి నివాసాలకు దగ్గరగా, అలాగే పంట కాలువల గట్టుల మీద, అలాగే రోడ్డుకి ఇరువైపులా మరి అస్తవ్యస్తంగా ఈ చెత్తను పడవేస్తూ ఉన్నారు. ఏమిటి ఇలా ఎందుకు వేస్తున్నారని అంటే మెన్ పవర్ తక్కువగా ఉంది, పనిచేసే వాళ్ళు లేరని చెప్పేసి సాకులు చెప్తూ ఉన్నారు. అలాగే మంచినీరు కూడా శుద్ధి చేసిన జలాలని ప్రజలకి అందజేయట్లేదు. గత కాంగ్రెస్ హయాంలో ఈ మండలంలో 18 గ్రామాలకు శుద్ధి చేసిన జలాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఫిల్టర్ వాటర్ బెడ్లని పెదపూడి గ్రామంలో నిర్మించారు. అప్పటి నుంచి కూడా మరి యొక్క వాటర్ని శుద్ధి చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. మరి వారిని అడిగితే మేమైతే శుద్ధి చేసి పంపుతూ ఉన్నాం, అయితే పంచాయతీలో అధికారులు మాత్రం అక్కడ మరి ఎలా మీకు సప్లై చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ మేము పంపిస్తున్నాం అంటున్నారు. మరి మేము ఎంక్వైరీ చేస్తే మరి ఈ పంపించిన ఈ శుద్ధి చేసిన జలాలు అలాగే పంచాయతీ సప్లై చేసే గ్రౌండ్ వాటర్ రెండూ కలిపి ఆ ట్యాంకులో పెట్టి ప్రజలకి సరఫరా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క ట్యాంకులు ఏదైతున్న ట్యాంకుల్లో కూడా మరి టైం ప్రకారంగా క్లోరినేషన్ చేయట్లేదు. మరి నాచు కట్టేసి కలుషితమైనటువంటి జలాలని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ కలుషిత జలాలు అలాగే ఈ కలుషిత జలాలు తాగడం వలన, అలాగే ఈ యొక్క పారిశుద్ధ్య లోపం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క అతిసార అలాగే విషజ్వరాలు, మరి రొంప, జలుబు, దగ్గు వంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు. నిరంతరం కూడా హాస్పిటల్ ఖాళీ లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతూ ఉన్నారు. మరి జిల్లాలో ప్రబలుతున్నటువంటి అతిసార వ్యాధులు మరి ఇతర మండలాలకి వ్యాప్తి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మరి మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు అవగాహన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే చేయవలసిన అవసరం ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే ఈ 2 రోజులు కూడా వర్షాలు కురిసాయి. ఎక్కడ పడితే అక్కడ దళిత వాళ్ళలో నీరు మురుగు నీరుతో కలిసిపోయి నీరు స్టాక్ అయిపోయి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఒక్క చోట్ల అయితే డ్రైనేజీ వ్యవస్థ లేదు. కాబట్టి ఇటువంటి కారణాల చేత దోమలు, ఈగలు తయారయ్యి ఈ అతిసార ప్రబలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగము ఈ యొక్క సమస్య మీద దృష్టి సారించి మరి ఈ యొక్క మెడికల్ క్యాంపులు పెట్టి మరి ప్రజలకి అవగాహన కల్పించి అలాగే ఈ పారిశుధ్యాన్ని అలాగే మంచి శుద్ధి జలాలని అందించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని మళ్ళీ జిల్లా స్థాయి వరకు కూడా తీసుకెళ్లి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.